మానవ జీవితమే ఒక మహాభారతం, అది మంచి చెడుల రెంటి నడుమ నిత్య ఘర్షణం. ఇక్కడే ఒక్క మాట గమనించండి, ఇదే చిట్ట చివరి వరకు ప్రయత్నం అంటే ఇది. ఈ స్థితిలో ఇంక కత్తి డాలు తీసుకుంటే నెగ్గుతామని ఏమైనా నమ్మకం ఉందా? ఇన్ని కొట్టేసిన వాళ్ళకి ఆ కత్తి డాలు పెద్ద విషయమా? కానీ ధర్మాన్ని నిలబెట్టడం కోసం మనం పోరాడుతున్నాం. చిట్ట చివరి వరకు పోరాడాలి. ఏదైనా సరే మనం నమ్మినటువంటి ధర్మం, దానికోసం చిట్ట చివరి వరకు ఉన్న చివరి ప్రయత్నం కూడా వినియోగించుకొని అందులో కూడా ఓడిపోతే మంచిది, నా ప్రయత్నం నేను చేశాను, తర్వాత మీ ఇష్టం. అలాంటి వాడు, అలాంటి రాజకీయ నాయకుడు చరిత్రలో మిగిలిపోతాడు. ఆయన మళ్ళీ ఏ పదవులన్నీ రాకపోవచ్చు, ఆయన ఏమీ చేయకపోవచ్చు, తర్వాత ఇంటి దగ్గర కూర్చోవచ్చు, కానీ చరిత్ర ఆయన్ని విస్మరించదు. ఒక ప్రధానమైన స్థానంలో ఉన్నందుకు మనం అనుకున్నది, ఒక ధర్మాన్ని మనం నమ్మినందుకు ఆ ధర్మాన్ని కాపాడడానికి మన ప్రయత్నం మనం చేయాలి. కొంతమంది ఆ ధర్మంతో వ్యతిరేకించి, దానికి లోకంలో ఎప్పుడు ధర్మాలు కలవాల, వీరు ధర్మంగా ఉన్నదాన్ని వారిని అనుకోరు. మనం చూస్తూనే ఉన్నాం 10 ఏళ్ళుగా రాష్ట్రంలో, వీరికి నచ్చింది వారికి నచ్చదు, వారికి నచ్చింది వీరికి నచ్చదు, గొడవ లేదు, అందరికీ ఒకటే నచ్చింది, ఇప్పుడు గొడవ లేదు, అయిపోయింది, ఇంకంతే. ఇంక నచ్చినా నచ్చకపోయినా అయిపోయిందిగా, ఇంక చేసేదేముంది. అంటే ఇప్పుడు జరిగిందాన్ని నచ్చేలా చేసుకోవడమే. ఇక మనం నచ్చింది జరగడం అంటే కష్టం, ఇంకా జరిగిందాన్ని నచ్చేలా చేసుకోవడం. అనుకున్నామని జరగవు అన్ని, అనుకోలేదని ఆగవు కొన్ని, జరిగేదంతా మంచికని అనుకోవడమే మనిషి పని. కానీ ఏదైనా అటైనా ఇటైనా తాను నమ్మిన ధర్మం కోసం చివరి వరకు పోరాడినటువంటి యోధుడు ఉంటాడే, దాన్ని రాష్ట్ర ప్రజలు మొత్తం మర్చిపోరు. ఎప్పటికైనా నాయకుడు అంటే అతనే. అదే ఇక్కడ పోరాటం, అది ఇక్కడ చిట్ట చివరి వరకు ప్రయత్నం. పైగా ఇక్కడ గమనించండి, స్వయంగా శ్రీకృష్ణుడికి భగవంతుడికి మేనల్లుడు, భగవద్భక్తుడు, మహాతపశ్శాలి, మహావీరుడైన అర్జునుని కుమారుడు, ఆడి తప్పనివాడు, అజాతశత్రువు, ధార్మికుడైన ధర్మరాజుకి తమ్ముని కుమారుడు, మహాతపస్విని అయినటువంటి ద్రౌపదికి కుమారుడు వరస, సుభద్రకి స్వయంగా కుమారుడు. ఈ పుణ్యాలు ఏవీ ఆయన్ని కాపాడలా. ధనదుడు సకుడయ్యుండును, ధనదుడు సకుడయ్యుండియు ఎనయంగా శివుడు బిచ్చమెత్తగవలసన్, తన వారికెంతగలిగిన తన భాగ్యమే తన కుసుమ్ము తథ్యము సుమతి. ఆ పద్యం గుర్తు చేసుకోవాలి మనం కూడా జీవితంలో. మన పెద్దల పుణ్యాలు, పెద్దల ఆస్తులో, పెద్దల పలుకుబడిలో, లేదా మన మిత్రులు సర్కిలు ఏదో అంటారు, ఈ సర్కిలు సైకిలు ఇవేవి మనని కాపాడవు. దానికి ఉదాహరణ ఏం చెప్తున్నానంటే, సుమతి శతకర్త భద్రభూపాలుడు బద్దెన మహానుభావుడు శతకం రాసినవాడు. శివుని చూసుకోండి, మీరంతా దేవుడు దేవుడు అంటున్నారు కదా, ఆయన పరిస్థితి చూడండి. కుబేరుడికేమో ఆయన మిత్రుడా, అసలు ఆ ఐశ్వర్యాన్ని కుబేరుడికి ఆయనే ఇచ్చాడా? మరి ఆయన ఏమిటండి కపాలం పట్టుకుని భిక్షాందేహి అనడం, ఏం కర్మ ఇది? కుబేరుని పిలిచి నాకు మేడగట్టెమ్మంటే ఇవ్వడో, ఈయన అడగనూ లేదు అంటే ఇంక ఆయన గ్రహస్థి అంతే. ధనదుడు సకుడయ్యుండు ఎనయంగా శివుడు బిచ్చమెత్తగవలస, తన వారికి ఎంత కలిగినా తన భాగ్యము తనకు సొమ్ము తథ్యము సుమతి. ఇగో నేను చెప్పమనేది ఈ పద్యాన్ని. ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం ఏదైనా చివరిలో రోజుకు ఒక అరగంట ఇలాంటి పద్యాలు, ఒక 10 ఎక్కువ కల్లా. ఆ 10 నోటుకు వచ్చాక ఇంకో 10, ఎలాగో రావడానికి ఒక 10 రోజులు పడుతుంది. అర్థాలు చెప్తే తెలిసిపోతుంది పిల్లలకే. వాళ్ళు వెంటనే తమ మీదే తాము ఆధారపడతారు, ఎవరి మీద ఆధారపడరు. మా నాన్నగారు బోర్డు ఆస్తిపరుడు, ఇంక నేను చదవకపోయినా పర్వాలా, ఈ మాటలనే తగ్గిపోతాయి తరగతి గదుల్లో. అమ్మో 18లో చెప్పాడు రా బాబు, తన భాగ్యము తనకు సుమ్మ, నేను చదువుకోవాలి తప్పదు. ఈ భావన పిల్లలకు కలగాలంటే ఈ సుమతి శతకం, వేమన శతకం, భర్తృహరి సుభాషితాలు ఇవన్నీ రోజుకో 10 పద్యాలు చెప్పని చదివిస్తే, నేను చెప్పానుగా నెలకు 10 అవుతాయి, కనీసం అవుతాయి. కనీసం ఏడాదికి 100, 10 ఏళ్ళకి 1000. అప్పుడు చూడండి అవధానులు ఎంతమంది ఉంటారో, ఆ మహాకవులు ఎంతమంది ఉంటారో, ఎలా ఉంటాయో పద్యాలు అసలు. ఇది పాండిత్యం పెంచే విధానం. ఎంతసేపు ఇంగ్లీష్ నేర్పచ్చని మరీ ఎంత దారుణంగానా, ఇక అసలు తెలుగు లేకుండా చేసేసా. లెక్కలు సైన్సు అన్నీ ముఖ్యమే, అసలు తెలుగును వదిలేసా. ఆ ధోరణిలోకి వెళ్లకుండా ఉండాలి జాతి. అందుకే ఇలాంటివి చెబితే అప్పుడు అర్థమవుతుంది. ఇంత దుస్సాహసాలు కనీసం చేయరు కదా. అప్పుడు కూడా ఆయన ఊరుకోలేదు. తన విద్య కలిమి అలా పైకి తిరుగుతూనండి, అలా లీలగా పైకి ఎగిరి గుండ్రంగా తిరుగుతున్నప్పుడు ఎలా ఉండాలంటే, అప్పుడు కూడా అతను చూసి వీళ్ళు భయపడ్డట. తన విద్య కలిమి వినత తనయుని భంగింజరింప తమ తమపై తెంపు నలురుకొనను తలంపున మన యోధులు భయముగొనిరి మనుజాధీశ.
మహారాజా ధృతరాష్ట్ర, అభిమన్యుని పరాక్రమాన్ని విను, గుండె చెక్కపట్టుకో, 10,000 ఏనుగుల బలం కలిగిన నువ్వేమైనా తట్టుకోగలిగో, మీ అబ్బాయిలు తట్టుకోలేకపోయారు. ఏమైందయ్యా పైకి ఎగిరాడు? పైకి ఎగిరినవాడు మామూలుగా ఉన్నాడా? తన విద్య కలిమి, ఈ విద్య అర్జునుడి దగ్గర నేర్చుకున్నాడో, మేనమామ కృష్ణుడి దగ్గర ఏ మాయలు, ఏ గారడీలు, ఏ విద్యలు, ఏ గంధర్వ విద్యలు నేర్చుకున్నాడో కానీ వినతా తనయుని భంగింజరింప. ఒక గరుత్మంతుడు అమృతాన్ని పట్టుకెళ్లే సమయంలో ఆకాశ వీధుల్లో ఎలా పెద్ద రెక్కలు పెట్టుకుని ఇలా 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 అనుకుంటూ తిరుగాడాడో అలా తిరుగాడుతున్నట్ట. అదేం విద్య అసలు? అంతసేపు గాలిలో ఎలా ఉంటాడండి? ఇన్ని బాణాలు దిగబడినవాడు ఇది ఏమైనా దివ్య తేజస్సా, మామూలు తేజస్సా ఇది? మరి పోనీ దివ్యుడు అనుకుందామంటే దేవతలు ఎందుకు ఇతన్ని కాపాడలేదు? ఆశ్చర్యకరంగా లేదు ఇదంతా. తన విద్య కలిమి, ఆ విద్యా సంపద, ఆ బాహువీర్య సంపద అనే విద్య వల్ల వినతా తనయుని భంగింజరింప. వినత కుమారుడు వైనతేయుడు అయినటువంటి గరుత్మంతుని వలె ఆకాశంలో చెరుస్తూ ఉంటే తమపై తెంపున నురుకునను భయంబున. ఎక్కడ తమ మీద తెంపున ఉరుకునను భయంబున. మా మీద దొరుకుతాడేమో, మా మీద దొరుకుతాడేమో, మా మీద దొరుకుతాడేమో అని భయం వేసింది వీళ్ళందరికీ. అంటే అంత వాడిని పోని ఒక కత్తి డాలు కదా, ఇంత చేస్తే కొట్టిపారేద్దామని లేదండి, నా మీద పడతాడేమో, నా మీద పడతాడేమో అని పక్కకి జరుగుతున్నట్టు అంత భయపెట్టేశాడు. ముందు కర్ణుడు కూడా భయపడ్డాడని చెప్పాడు కదా వెనక్కి రావడానికి. ధర్మానికి సంకోచించలేదు, భయపడ్డాడు. అమ్మో వెనక్కుంటే మాత్రం వదిలిపెడతాడా అనుకున్నాడు. ఒక్క చూపుడు చూస్తే అయిపోయినట్టే కదా. అందుకని ఇక్కడ వీళ్ళు కూడా మన మీద పడతాడేమో, మన మీద పడతాడేమో, మన మీద పడతాడేమో ఇందులో పడిపోయారట. తెంపునను ఉరుకొనను తలంపున మన యోధులు భయముగొనిరి మనుజాధీశ. మన వాళ్ళందరూ భయపడ్డారా? ఎప్పుడు ధర్మాన్ని చూసి అధర్మం భయపడవలసింది, జ్ఞానాన్ని చూసి అజ్ఞానం భయపడవలసింది. జ్ఞాని విజృంభించవలసిందే, ధర్మాత్ముడు విజృంభించవలసిందే. అంతే, ఏం ధర్మమేం నెగ్గుతుందిలే, అంతా అవినీతికే పట్టం కొడుతున్నారని నీరసించకూడదు. అర్ధరాత్రి ఏమీ ప్రచారం ఆశించిన, అర్ధరాత్రి వీచిన గాలిలాగా మన ధర్మ ప్రచారం మనం చేసుకుంటూ వెళ్ళవలసిందే. మన పద్ధతిలో మనం ప్రజలకు బోధిస్తూ వెళ్ళవలసింది. గ్రహించేవాడు గ్రహించి తీరతాడు, ఫలించే నాటికి అది ఫలిస్తుంది ఖచ్చితంగా. కనీసం మన ప్రయత్నం మనం చేశామన్న సంతృప్తి అయినా మిగులుతుంది. లేకపోతే మనం కూడా మజ్జిగలో పడిపోవడమే, పులుసులో పడిపోవడమే, పప్పుకుండలో పడిపోవడమే. పప్పుకుండలో పడిపోయానమ్మా పైకి లేపండి అంటాడు పెట్టల ద్వారా, అలాగే పప్పుకుండలో పడిపోవడమే. అప్పుడు మనం జీవితం అయిపోవచ్చు, మన మనస్సు మనని క్షమించదు, మళ్ళీ జన్మ తప్పదు. అదే ధర్మం కోసం పోరాడితే అభిమన్యుల్లో ఒక సంతృప్తి ఎలా ఉంటుంది. అందుకని ఎప్పుడూ ధర్మాన్ని చూసి అధర్మం భయపడే విధంగా ధర్మాత్ములు విజృంభించాలి, భయపడద్దు. మనం చెబితే ఏమవుతుంది అనుకోవద్దు, చెప్పండి మీరు అనుకున్నది. మీరు ఏది ధర్మం అనుకుంటున్నారో అది చెప్పండి. మనస్సులో అనుకోనిది చెప్పమని నేను అంటాను, మీరు అనుకున్నదో చెప్పండి. అలా అనుకోకపోవడం వల్లే చాలా చోట్ల ప్రజాభిప్రాయాలు బయటికి రావట్లా. ఓ 10 మంది గుంపు కలిసి ప్రజల్ని మొత్తం మప్పేస్తున్నారు. ఇదే అభిప్రాయం అన్న ధోరణ కలిగిస్తున్నారు. అది కాదురా ఇది అభిప్రాయం అని చెప్పాలి. 99 మంది అనుకూలించిన అభిప్రాయాన్ని ఒకడు వ్యతిరేకించవచ్చు, ఆ ఒకడు వేదిక మీద చెప్పాల్సిందే ఖచ్చితంగా. అప్పుడు ఆ 99 మందిలో కూడా మొహమాటానికి అంగీకరించిన వాళ్ళు యూత్సులాగా ఒకరిద్దరు బయటకు వస్తారు. అప్పుడు వాళ్ళ సంఖ్య క్రమంగా పెరగచ్చు. అసలు వాడు ఆశ్చర్యపోయేలా దెమ్మ తిరిగేలా ఉండొచ్చు. ఏం ఆశ్చర్యం లేదు ఇందులో. చరిత్ర ఎక్కడికి వెళ్ళక్కల, మన చరిత్రలు మనం చూసుకుంటే చాలు. మనం ధర్మపక్షాన ఉన్నామా లేదా? ఇందులోనే అసలు గరుత్మంతునితో పోల్చడంలో ఉండే ఉద్దేశం ఏమిటో, తిక్కన గారి యొక్క భావ పరిపాకం ఏమిటో 23:30 గంటల్లో మనం తెలుసుకుందాం. అంతవరకు తెలుగులో మాట్లాడదాం. మీ అభిప్రాయాలను, సూచనలను మాకు తెలియజేయాల్సిన చిరునామా భక్తి టీవీ, కేర్ ఆఫ్ రచన టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, రోడ్ నెంబర్ 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 5,96,000. మా ఇమెయిల్ ఐడి bhaktihyd@gmail.com. మా వెబ్సైట్ www.bhaktitv.org. ఫోన్ నెంబర్ 9010222333.